ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు మరిగా చాలా వయసైన వాళ్ళు Let's listen to Paul and this word. ఆ పౌలు గారి యొక్క మాట వినాలి. The Lord has been my shepherd till this day. దేవుడు ఈ రోజులన్నీ కూడా నాకు కాపరిగా ఉన్నాడు. Even as I complete 60 years, ఈ యొక్క 60 సంవత్సరాలు ముగించినప్పుడు కూడా the Lord has been my shepherd. దేవుడు ఇంతవరకు నాకు కాపరిగా ఉన్నాడు. That was the declaration of Jacob in the midst of his son. ఆయన కొడుకుల మధ్యలో ఈ మాట యాకోబు గారు చెప్పారు. And his grandchildren. ఆయన మరి మనుమలు మనమరాల మధ్యలో ఈ మాట చెప్పాడు. May the generations hear this word that the Lord has been my shepherd till this day. ఈ రోజు వరకు నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని అందరికీ తెలియజేస్తాడు. If Brother Vic was here, what do you think he would have said? ఒకవేళ విజయ గారు ఉంటే ఇక్కడ ఆయన ఏం చెప్పేవారు? I'm sure he would have said the same thing. ఆయన కూడా ఈ మాటే చెప్పేవాడు. And I had the privilege of staying with his family. అయ్యగారి కుటుంబంతో కొన్ని రోజులు ఉండే అవకాశం జోడించాడు. I know what this word. విగ్గు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. In fact, few years back when I met your Paul and Peter one day, ఒక రోజు నేను పౌలయ్య గారికి మరి పీటర్ అయ్య గారికి కలిసినప్పుడు I said that you must capture the story and share the story. వారు ఆ కథను పట్టుకుని ఆ కథను వారు వాడుకున్నారు. Not the story about the Vicks, the story about Jesus who changed their story. వారు మరి కేవలం వారి కథ కాదు కానీ యేసయ్య కథను వారు చెప్పారు. యేసయ్య వారి జీవితాన్ని మార్చినారు. The Lord is writing our stories. యేసయ్య దేవుడు మన కథను రాస్తున్నాడు. He wrote the story of Vicks. He wrote the story of the Vicks. ఆయన బిగ్గు గారి యొక్క మరి స్టోరీ రాశారు. He wrote the story of the Johns. జాన్ గారి యొక్క కథను వారు రాశారు. He wrote the story of the Paul and Peter. పౌలు గారి పీటర్ గారి కథ కూడా దేవుడు He is రాస్తున్నాడు. continuing to write the stories of every one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరి కథ దేవుడు రాస్తున్నాడు. What matters to every one of us is whether we align our story with the story of Jesus Christ. మన యేసయ్య ఆ కథతో మనము కలిసి ఉన్నప్పుడు Because Jacob said, the Lord has been my shepherd till this day. యాకోబు చెప్పాడు దేవుడు ఇంతవరకు నాకు కాపరిగా ఉన్నాడు. My story maker is that shepherd. ఆ కథను మరి దేవుడు చేశాడు. So Paul's story can also be can it be different because of that shepherd. మరి అయ్యగారి మరి ఒక కాపరి మనకు ఉన్నాడు కనుక మరి ఆయన పౌలయ్య గారి కూడా కథ దేవుడు రాస్తున్నాడు. If Paul wants to make a statement, he will have to align himself with the statement of the Paul of the Bible. మరి ఒకవేళ పౌలయ్య గారి స్టేట్మెంట్ చెప్పాలంటే మరి బైబిల్లో ఉన్న అపోస్తలుల పౌలు చెప్పిన మాట వారు చెప్పాలి. What did Paul say? అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? I am what I am by the grace of God. ఈ రోజు నేనేమై ఉన్నాను? దేవుని దయ వలన ఉన్నాను. Also he said that I have a story. నాకు కూడా ఒక కథ ఉంది. That story is ఆ కథ ఏమనగా I was a blasphemer. నేను ముందు దూషించేవాడను, I was a persecutor. నేను హింసించేవాడను, I was a violent man. నేను చాలా కఠినస్తుడిని. But out of his own mercy, దేవుడు తన దయ వలన he changed my story. ఆయన నా కథను మార్చివేశాడు. And I have become a blessing to others because he changed my ఆ story. దేవుడు నన్ను మార్చివేసినాడు కనుక నేను అనేకులకు దీవెనకరంగా మారినాను. So what I am by the grace of God. ఈ రోజు నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన ఉన్నాను. Let this Paul make that statement today. ఆ పౌలయ్య గారు ఇప్పుడు ఈ పౌలయ్య గారు కూడా మాట చెప్పాలి. All that what he said is because of one person, that is Jesus Christ. ఈ రోజు ఏమైనాడో అయ్యగారు అది యేసు క్రీస్తు ద్వారానే అని అయ్యగారు Not చెప్తున్నారు. because of me, నా ద్వారా కాదు, not because of anybody in this world. ఈ లోకంలో ఉన్న వారి వలన కాదు, It's because of one person. ఒక వ్యక్తి ద్వారానే. That person is a real person. ఆ వ్యక్తి ఒక్కడే సత్యమైన దేవుడు. That story is a real story. ఆ కథ సత్యమైన కథ. And that story changes the stories of every one of us. ఆ కథ మనందరినీ కూడా మార్చివేస్తుంది. That story changed my life. ఆ కథ నా జీవితాన్ని మార్చింది. That story changed the life of John. మరి ఒక జానయ్య గారి జీవితాన్ని ఆ కథ It మార్చింది. changed the stories of the witch. మరి విజయ్ గారి జీవితాన్ని దేవుడు మార్చాడు.